సో అందరికీ కొత్త వాళ్ళకి ఒక స్టేజ్ ఇద్దామని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసి చేశారు. అయితే మాకు ప్రతి చోట ప్రశంసలే, మీడియా నుంచి ఫస్ట్ ప్రశంసలు. ప్రతి సాంగో, ప్రతి టీజరో, ప్రతి కంటెంటో రిలీజ్ చేసినప్పుడు మీరే మమ్మల్ని బాగుంది అని ఒక ట్యాప్ చేశారనమాట. ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. మళ్ళీ హ్యూమిలేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇండస్ట్రీ నుంచో వచ్చింది. కొత్త వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, కొత్త వాళ్ళు ఎందుకు చేసావు, కొత్త వాళ్ళతో ఎందుకు వెళ్ళావు? మరి కొత్త వాళ్ళు లేకపోతే ఎలా అండి? కొత్త వాళ్ళు వస్తేనే కదా. ఇట్స్ లైక్ సైకిల్ కదా. పాత నీరు వెళ్ళి కొత్త నీరు అంటే అది రెస్పెక్ట్ చేసుకుంటాం. బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఛాన్సెస్ ఇస్తేనే కదా కొత్త జనరేషన్కి ఛాన్స్ వస్తుంది. నాని అన్న ఒకప్పుడు కొత్తవారే, కిరణ్ అబ్బవరం గారు కొత్తవారే, అందరూ కొత్తవారే కదా. ఎందుకు ఈ హ్యూమిలేషన్ అర్థం కావట్లేదు? ప్రతి చోట థియేటర్స్ ఇచ్చే చోట హ్యూమిలేషను, ఓటీటీ దగ్గర హ్యూమిలేషను, ప్రతి చోట హ్యూమిలేషను. త్రినాథ్ గారు చాలా ఫీల్ అయ్యారు ఒక పాయింట్ ఆఫ్ టైంలో. కానీ అయినా ఈ సినిమా ఎందుకు తీసాను రా బాబు కొత్త వాళ్ళని పెట్టి అని ఫీల్ అవ్వాల అన్నా. నిజంగా కొత్త వాళ్ళని పెట్టి ఎందుకు సినిమా తీసానని ఎప్పుడూ ఫీల్ అవ్వాల. ఆయన ఫీల్ అయింది ఏంటంటే సిచ్యువేషన్స్, మనుషులు ఇలా మాట్లాడుతున్నారు, అప్స్ అండ్ డౌన్స్. సక్సెస్ ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. ఇవాళ ఫెయిల్యూర్ వస్తే రేపు సక్సెస్ వస్తుంది. ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా. కమింగ్ బ్యాక్ టు సినిమా, మా సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, అదైతే ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇన్ని సాంగ్స్ సూపర్, ఒక చాట్ బాస్టర్ లాగా ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ వచ్చిన సినిమా మాదే. అదైతే హానెస్ట్గా చెప్తున్నాను. నాగ చైతన్య గారు కానీ, విజయ్ సేతుపతి గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిందే కాకుండా వాళ్ళు సపోర్ట్ మించి చేశారు. ఎందుకు? కంటెంట్ నచ్చే. త్రినాథ్ గారు తెలుసని అడిగారని కాదు, కేవలం త్రినాథ్ గారు తెలిస్తే జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్లే కొట్టి వదిలేసి ఈ సినిమా బాగుందని చెప్తారు. వాళ్ళు స్కిట్లు చేశారు. విజయ్ సేతుపతి గారికి, నాగ చైతన్య గారు, వరుణ్ తేజ్ గారు ఇలా చాలామంది సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ట్రైలర్ లాంచ్కి మాత్రం నాకు సపోర్ట్ చేయాల్సింది మీరే, మీడియా వాళ్ళు. ఖచ్చితంగా మీరే చేయాలి. ఎందుకంటే మీరే నాకు ఇవాళ చీఫ్ గెస్ట్లు. అది ఎందుకు త్రినాథ్ గారు చెప్తారు. సో మేము ఎందుకు వన్ వీక్ పోస్ట్పోన్ అయిందో కూడా ఒక రీజన్ ఉంది. సో బట్ ఎండ్ ఆఫ్ ది డే థియేటర్స్ ఇష్యూ అవి ఇవి దాటుకుని April 25th అయితే వస్తున్నాం. ఎన్ని సినిమాలు వచ్చినా మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడి వరకు వచ్చాం మేము. సో ఇప్పుడు కూడా మా ఫిల్మ్ని సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ ద మైక్ టు అవర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. బట్టలు వేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. నేను డైరెక్టర్ 4వ సినిమా డైరెక్టర్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా బ్రాండెడ్ నేను ఎక్కువైనా. ఇది బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మీ చుట్టూ తిరిగే సొసైటీలో బ్రాండెడ్, మీరు తిరుగుతున్న సొసైటీ బ్రాండెడ్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చిన్నవాళ్ళైనా సరే దానికి ఉండే స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా ఆయన బ్రాండ్ తెచ్చుకున్నారు, అది యాడ్ చేసుకున్న బ్రాండ్ కావాల్సిందే కదా. సినిమా మొత్తం అంత బ్రాండ్ సార్. ఇప్పుడు నాగేంద్ర గారు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, కార్తీక్ ఘట్టంనేని పెద్ద సినిమాలు చేశారు. అదే నేను అనేది ఏంటంటే మీరు హ్యూమిలియేషన్ అనడానికి కూడా మీ వేలో మీరు కరెక్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ది స్ట్రగుల్. ఒక్కసారి ఒక 2 సినిమాలు మీరు డెలివర్ చేశారంటే ఆబ్వియస్గా మీరు బ్రాండ్ అవుతారు, ఇంకొకటి వేరేగా కనిపిస్తుంది. సార్ బేసికల్గా ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి టీజర్ లాంచ్ అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, మా పాటలు కానీ మా టీజర్ కానీ మీరు వేస్తున్నారు. పలానా డిఓపి బాగా చేశారు, పలానా మ్యూజిక్ బాగా చేశారు, కొత్త వాళ్ళైనా వీళ్ళిద్దరూ బాగా చేశారు అని అన్నారు. కానీ ఎక్కడ ఇది లేదు కదా. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే సినిమా చూసి బాగుంది అంటున్నారు కానీ కొత్త వాళ్ళతో తీశారు అని అంటున్నారు. ఈ కొత్త వాళ్ళతో తీశారని వర్డ్ ఎక్కువ ప్రతి దగ్గర ఎదురవుతుంది అనమాట. దాని చెప్పాలన్న ప్రయత్నం అయింది అంతే. ఎగ్జాక్ట్లీ సార్. అది ఒక రీజన్ గా పట్టుకుని ఫుల్ చేస్తున్నారు. లేదులేండి, అలాగే ఉండదు. ఒక 2 సినిమాలు ఇది స్టార్టింగ్ ట్రబుల్ మేబీ. అదే కైండ్ ఆఫ్ అదే నేను మీకు విన్నపించుకున్నాను అంతే. ఓకే త్రినాథ్ గారు, సార్ మీకు అసలు సూట్ అవుట్లా ఈ సీరియస్ ఫేస్ అనేది? అవును సార్, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఏంటండి అంటే ఇందాక కూడా అన్నారు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి, ఒకటి సాల్వ్ చేస్తున్నా అంటున్నారు. ఏంటి ఏం ప్రాబ్లమ్స్? ప్రాబ్లమ్స్ అంటే ప్రతి ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు, అంతా అయిపోయినాయి అని. మా సినిమా కష్టాలే, మామూలు కష్టాలే. సో ఒకటి ఒక్కొక్కరిని కన్విన్స్ చేయడం, మ్యాక్సిమం క్లియర్ చేయడం, క్లీన్ చిట్టిగా పైకి బయటకు వెళ్దామని అన్నీ చేసేస్తాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సినిమా ఏంద్రా బాబు, జనాలు సినిమా చూడడానికి ఎలా రప్పించాలి, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయాయి. సార్ మీరు ఒక సీనియర్ డైరెక్టర్గా ఒక క్వశ్చన్, ఇప్పుడే మీరు ఈ జనాలు రావట్లేదన్న వీడియో ఒకటి ట్వీట్ వేస్తే కింద అందరూ కామెంట్లు చేస్తున్నారు, మీరు తీసే ఏం కంటెంట్లు తీస్తున్నారు, అంత ఇంట్రెస్టింగ్ కంటెంట్లు తీసి జనాలు రాకుండా ఉన్నది ఏంటి, మీరు ఓటీటీ 4 వారాలకి జనాలకి వచ్చేస్తుంటే ఎలా వస్తారు, మీరు స్టార్లకు కూడా రావట్లేదని మాట కూడా వాడారు. ఇలా అన్నీ ఒక 4-5 కామెంట్లు పెట్టారు.
4-5 ఇప్పుడు మీరేమో జనాలు రావట్లేదు అంటారు, వాళ్ళేమో ఈ మీరు కంటెంట్ ఏం చేస్తున్నారు, నిజంగా మంచి సినిమా వచ్చి అసలు మేము చూడండి ఏది అని జనాలు అంటున్నారు. ఓటీటీ 4 వారాలకి ఇప్పుడు మీకు లేకపోవచ్చు కానీ కన్వీనియంట్గా ఉన్న వాళ్ళందరూ 4 వారాలకి ఇచ్చేసి అవసరమైన చోట్ల ఏమో టికెట్ రేట్లు తెచ్చేసుకుని రకరకాల పెద్ద సినిమా కాదు. స్టార్లు కూడా మనం అంత రేటు పెడితే వస్తుందా సార్? ఎవరు చూస్తారు? ఏంటంటే ఇందులో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ మీరేమో అదే సార్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్, వాళ్ళేమో మమ్మల్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు రాంగు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు రాంగు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం లేదులేండి, అటువైపు మీది వాళ్ళది అంతే. ఏం లేదు, నేను అబ్జర్వ్ చేశాను, చూడగా అలా అనిపించింది. మొన్న మర్చిపోయాను ఇంకో విషయం, మొన్న ఎక్కడికి వెళ్ళాను, భోపాల్లో ఒక ఈవినింగ్ సరదాగా సినిమాకి వెళ్దాం అనుకున్నాను. వెళ్తే ముగ్గురం వెళ్ళాము. సినిమా టికెట్ కాస్ట్ 130 రూపీస్. ముగ్గురం కలిపి 390 రూపీస్లో ముగ్గురు సినిమా చూసేసాం. నాకు అది ఒకలా అనిపించింది, ఏంటి ఇంత తక్కువ రేట్లో సినిమా చూసాం అని. నిజంగా మీరు ఇప్పుడు అడిగిన దానికి ఆన్సర్ అనిపించింది. రేట్లు అక్కడ అంత తక్కువ అనిపించింది నాకు అక్కడ. సరే, అంటే ఏం లేదు, మన ఇండస్ట్రీ కూడా మన సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేస్తా మనం ఎంతసేపు ఆడియన్స్ రావట్లేదు అంటారు. అప్పుడు వచ్చింది ఆడియన్సే, ఇప్పుడు రావాల్సిందే ఆడియన్సే. నా సినిమాకి రాలేదు ఏంటండి, నా సినిమాకి వచ్చారు కదా. నేను అదే మీకు చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఉన్న పదం వాడా. ఈ మధ్యకాలంలో సమ్మర్ వచ్చిందా లేకపోతే సమ్మర్ ముందో, నేను ఒక 1 మంత్ నుండి నేను చూస్తున్నాను ఊరికనే. నేను ఇంచుమించు 4 రోజులు షూటింగ్లో ఉన్నాను సార్. అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో షూటింగ్ చేస్తున్నాం. అదే రోజు సాయంత్రం పూట థియేటర్ దగ్గరికి వెళ్ళి ఇది చూసి ఇదే పని, ఇంకేం పని లేదు. ఏంట్రా పరిస్థితి ఏంటంటే వాళ్ళకి కష్టాలన్నీ చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు అన్నీ విని ఓహో ఇప్పుడు కొంచెం పరిస్థితి బాగాలేదు. నా సినిమాలకు వచ్చారు, రాలేదని అనలేదే. ధమాకాకి విపరీతంగా వచ్చారు, నేను ఒకరికి విపరీతంగా వచ్చారు. అప్పుడు భయంకరంగా వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎందుకో ఇలా కొంచెం తగ్గుతుంది. అంటే మేబీ మా కంటెంట్ అట్రాక్ట్ చేయలేకపోతుందా, అది కూడా ఒక పాయింట్ కావచ్చు. ఏదైనా కావచ్చు, ఏదైనా సరే కొంచెం తగ్గింది. అంటే ఇది వరకు రిజర్వేషన్ సిస్టమ్ మనకి ఎలా అయితే ఉందో, ఆడియన్స్ కూడా ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో అయ్యేవారండి. మంచి సినిమాలతో పాటు యావరేజ్ సినిమాలు, కొంచెం బిలో యావరేజ్ సినిమాలు కూడా ఆ స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత రిజర్వేషన్ ఇచ్చి కల్పించేవారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్ పోయింది, అంతా ఓపెన్ సిస్టమ్. బాగుంటేనే వస్తుంది అంతే. అవునవును, బాగుంటేనే వస్తారు. హీరో గారు సార్, అంటే మేబీ నేను రాంగ్ కావచ్చు సార్, ఎందుకు మీ కళ్ళల్లో చిన్న తడి ఆవేదన కనిపిస్తుంది? అంటే మామూలుగా మీ లుక్కే అంతా, లేకపోతే నేనేమైనా పొరపాటు పడ్డానా? ఏదో చిన్న ఆవేదన కనిపిస్తుంది మీ ఇక్కడ డైరెక్ట్గా మిమ్మల్ని. ఓకే సారీ సార్, ఏం లేదు సార్, రిలీజ్ టెన్షన్ ఉండింది. సో ఓవరాల్గా ఏదో తెలియని ఆవేదన మీ కళ్ళలో కనిపిస్తుంది. అంటే దాచలేకపోతున్నారేమో మీరు, అక్కడ యాక్ట్ చేయలేకపోతున్నారేమో. అయ్యో అదేం లేదు సార్, ఆల్ గుడ్. అంటే ఇంకా ఫైనల్గా అన్ని హర్డల్స్ దాటుకుని రిలీజ్ చేసుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ మీద అయితే నమ్మకం ఉంది సార్, అదైతే ఉంది. సో అంటే 2 years పాటు అంటే లాంగ్ ఇక్కడండి ఎక్కువ రోజులు షూట్ చేయటం కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడిందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అంటే క్వాలిటీ కోసమే చేసి ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఇది మీ వైపు నుంచి కొంచెం త్వరగా చేస్తుంటే బెటర్ అనిపించే ఫీలింగ్ కలిగింది అట్లాగా? ఎవరైనా అదైతే ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు అది చెప్తుంటా, ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఫాస్ట్గా ఫినిష్ చేసేయండి, అప్పుడే హ్యాపీ. నేను డైరెక్టర్గా ఉన్న సినిమాలకు కూడా అదే చెప్తుంటా. అఫ్కోర్స్ ఈ సినిమాకి కూడా లేట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి, దానివల్ల కూడా కొంచెం పెరిగింది. మీరు 100% మీరు చెప్పింది కరెక్టే. అంటే మీది అంటే ఇది ఒక క్వశ్చన్, మజాకా సినిమా బజ్ క్రియేట్ చేయటం కానీ ప్రమోషన్స్ కానీ విపరీతంగా చేశారు, బజ్ వచ్చింది. మీరు ఆ సినిమా విషయంలో కూడా ఆడియన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని చెప్పేసి ఫీలింగ్ మీకుందా సార్? రాలేదు సార్, రాలేదు నిజంగానే. నేను చూశాను కదా, అంటే ఎక్స్పెక్టేషన్ కాదు కానీ ఆశించినట్టుగా రాలేదు. మేబీ మనం బజ్ క్రియేట్ చేసిందని మనం అనుకుంటున్నాం, మేబీ పీపుల్ అది బజ్ అని అనుకోలేదేమో, లేదా ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదేమో. మేబీ ఆ బజ్ వాళ్ళని అట్రాక్ట్ చేయలేదు. శ్రీనాథరావు గారు, ఇప్పుడు ఈ వారం పోస్ట్ పోన్ చేయడానికి కారణం థియేటర్లకు ప్రేక్షకులు రావటం లేదన్నా మీ సినిమా థియేటర్లో దొరకక? కాదు, మామూలుగా ప్రీవియస్ లాస్ట్ వీక్ కదండి రావాలి 18th. ఆ రోజు ఇంచుమించు 4-5 అంటే రేపు 18th అంటే రేపు నా 4-5 ఫిల్మ్స్ వెంటనే అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. మేము కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం పబ్లిసిటీ అంత గ్రాండ్గా చేయలేము, అంత డబ్బు లేదు మన దగ్గర, ఏం చేద్దాం అని ఆలోచించాం. వద్దులే ఈ కాంపిటీషన్లో మనం నలిగిపోతాం,
మన సినిమా ఏంటంటే మన కథను నమ్ముకొని ముందుకెళ్తున్నాం, స్టార్లు లేరు, వద్దులే కొంచెం ఫ్రీగా వద్దాం, ఈ కాంపిటీషన్లో రావద్దు అనే ఉద్దేశంతో 1 month వెనక్కి వెళ్ళాం. నిజం చెప్పండి, నిజం చెప్పండి, థియేటర్లో దొరక్క వెనక్కి వెళ్ళిపోయారు, సినిమాని వాయిదా వేసుకున్నారు అనేది ఇండస్ట్రీ టాక్. థియేటర్లు దొరక్క కాదు, థియేటర్లు ఆ మాత్రం దొరుకుతున్నాయి, కానీ ఇంకా మంచి థియేటర్ దొరుకుతాయిగా కాంపిటీషన్ లేకుండా వస్తాయి. అలా ఏం లాంటి మేజర్ థియేటర్స్ కూడా మెయిన్ స్క్రీన్స్ వస్తాయి, కొంచెం మంచి స్క్రీన్స్ వస్తాయి. సార్ నిర్మాతగా కంటిన్యూ చేస్తారా సార్? అంటే నిర్మాతగా అంటే ఇప్పుడు ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 కూడా స్టార్ట్ చేశా. ప్రొడక్షన్ నెంబర్ 2 అనకాపల్లి పేరుతో స్టార్ట్ చేశా, అది షూటింగ్ అవుతుంది. సో అది కూడా షూటింగ్ అవుతుంది. మూర్తి గారు అదైతే ఇలా ఇలాంటిది కాదు కాబట్టి అది బడ్జెట్ చేస్తున్నాం. కాదు అది ఏంటి అలా అని కాదు, అనకాపల్లి అని టైటిల్తో అది కూడా చేస్తున్నాం సినిమా. ఏదో ఈ 2 సినిమాలకి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టా. సో చూద్దాం, ఈ 2 సినిమాలు రిజల్ట్ని బట్టి కంటిన్యూ చేద్దామా వద్దని ఉద్దేశం ఉంటుంది. నాకైతే మనసులో చేయాలనే ఉంది. సార్, నిర్మాతగా పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు సినిమా బిజినెస్కి దగ్గర ఏమన్నా సంబంధం ఏమన్నా ఉందా, లేదంటే చాలా గ్యాప్ ఉందనుకోవచ్చా? అంటే పెట్టుబడి పెట్టిన తర్వాత నిర్మాతగా చెప్పాలంటే 2 అన్బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. నా చౌరీపాఠం సినిమాకి 2 బ్యాలెన్స్ అవ్వలేదు. సో అన్బ్యాలెన్స్డ్గానే ఉంది. కాకపోతే చూడాలి, ఏమో రేపు పొద్దున కంటెంట్ కనెక్ట్ అయ్యి జనాలు కానీ చూస్తే అప్పుడు ఓవర్ బ్యాలెన్స్ అవుద్దని అనుకుంటున్నాను.